మిమీ అనే చిన్న పిట్ట అడవిలో ఉండేది. దానికి చాలా సిగ్గు. మిగతా పిట్టలు అందరూ పాటలు పాడుతుంటే మిమీ మాత్రం వాళ్ళని చూస్తూ దూరంగా ఉండేది. మిమీకి కూడా పాడాలని అనిపించేది. కానీ ప్రయత్నించగానే భయపడి మౌనంగా మారిపోయేది. ఒకరోజు చిలిపి కుందేలు మిమీ దగ్గరకు వచ్చింది. అది మిమీని చూసి స్నేహంగా చెప్పింది, భయపడొద్దు మిమీ, ఒకసారి ప్రయత్నించు. కుందేలు ఆమెని నవ్వించింది. చిన్న చిన్న డ్యాన్స్ చేస్తూ అట్లా నవ్వించింది. అది చూసి మిమీ నవ్వింది. ఆ నవ్వుతో ఆమెకి కొంచెం ధైర్యం వచ్చింది. మెల్లగా మిమీ ఒక గాఢ శ్వాస తీసుకుంది. ఆ తర్వాత జాగ్రత్తగా మెల్లగా పాట పాడడం ప్రారంభించింది. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మిమీ స్వరం విన్నది. ఆ మధురమైన గానం అందరినీ ఆకట్టుకున్నది. కొద్దిసేపట్లో మరో 2 పిట్టలు కూడా మిమీ దగ్గరకు వచ్చాయి. వాళ్ళు మిమీని చూసి చాలా ఆనందంగా చెప్పారు, అద్భుతం మిమీ అంటూ. అందరూ కలిసి పాట పాడడం మొదలుపెట్టారు. చివరికి మిమీకి అర్థమైంది, ధైర్యంగా ఉంటే మన స్వరం ఎప్పటికైనా ప్రపంచానికి తప్పకుండా వినిపిస్తుందని.